దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ప్రభు యొక్క బలను సమీపించే ముందుగా ఈ దినాలలో సార్వత్రిక సంఘ వాగ్దానం విషయమై కొంతమేర క్లుప్తంగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుంటున్నాం. దాంట్లో భాగముగా ఈ సంవత్సరము సార్వత్రిక సంఘానికి ప్రభుత్వం దాసుల ద్వారా ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 65వ కీర్తనలో 65 7వ వచనం అందరం కలిసి చదువుదామండి. కీర్తనలో 65:7 ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. తండ్రి, మరోసారి దీనిలో మేము వస్తున్నాం ప్రభా. తండ్రి, మా కన్నులు మీ వైపు ఎత్తి ప్రభా మీ వైపు చూస్తుంటున్నాం ప్రభా. నిచ్చిన మా తండ్రి దయతో ప్రభా మాకు అవసరమైన భాగము మాకు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఐక్యమైన దాసుడును అపాత్రుడును ఎన్నికలేని వాడును దయతో దృష్టించము, కనికరించము. మీ లేఖనములు గ్రహించుటకు వివరించుటకు కూడా శక్తి చాలదు ప్రభా. మీ కృప చొప్పున మీ ఆత్మ సహాయము అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయలేని అసలు అర్పించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరము ప్రభు సంఘానికి అనుగ్రహించేటువంటి 3 వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. మొట్టమొదటి వాగ్దానం మనకి ఏమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే సిద్ధపాటును గురించేటువంటి ఇదిగా మనకు ఆ జ్ఞాపకం చేస్తుంది. రెండవ వాగ్దానం ఆశీర్వాదము మహిమను కూర్చున్నటువంటిదిగా మనం చూస్తాం. మూడవ వాగ్దానం సరిచేయబడుట కూర్చున్నటువంటి కొరకైనటువంటి వాగ్దానం. కానీ ఎంత మేరైతే మనం ప్రభు కొరకు సిద్ధపరచబడతామో, ఎంత మేర మరి ఆయన ఆశీర్వాదము మహిమ పొందినట్లుగా కొరకై రెండవ వాగ్దానంగా ఎంత మేర మనం సరిచేయబడతామో అంత మేర ఈ వాగ్దానములు అనేటువంటివి మనము స్వతంత్రించుకోనగలుగుతాం. ఈ భాగంలో మనకు 65వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినాం. ఆయనే అనే మాట మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి అంటే ఆయన కాక మరెవ్వరూ చేయలేనటువంటి కార్యం ఇది. అందుకని సముద్రముల ఘోష, జలముల అల్లరి ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఏ మనుషులు కూడా అణిచేయవేయలేనటువంటివి. కాబట్టి దేని వాక్యంలో ఇలాంటిది ఆయన మాత్రమే చేయగలిగినది ఆయన తన ప్రజల కొరకై చేస్తుంటున్నాడు. ఈ వాగ్దానం ఈ మాట మనకి ఏ జ్ఞాపం చేపిస్తుందంటే సముద్రాలు, తుఫాన్లు, గోళల గురించి కాదు, కానీ ఏదైతే మానవుడికి అసాధ్యమైనదో, ఏదైతే దేవుడు మాత్రమే తానే చేయగలడో దానిని తన ప్రజల పక్షంగా చేయుట కొరకైన వాగ్దానం. కానీ ఇప్పుడు అలాంటిది దేవుడు మన జీవితాలలో సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా ఆయన మాత్రమే చేయగలిగినది నీ యొక్క నా యొక్క జీవితంలో చేయుట కొరకై ఈ యొక్క కీర్తనలో 5 సంగతులు మనకు జ్ఞాపం చేయబడతా వచ్చినాయి. మొట్టమొదటి మాట మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. చూడండి, 65వ కీర్తనలో 3వ వచనం 2వ వరుసలో మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయదువు. కాబట్టి మొదటి యొక్క నియమం ఏంటంటే ఎప్పుడు ఆయన మాత్రమే చేయగలిగింది మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడంటే, కానీ మన పాపముల విషయమై ప్రాయచిత్తము చేయబడాలి. కానీ మన పాపములు పరిహారం పొందాలా. అందుకని కీర్తనాకారుడు చెప్పిన మాట ఏంటంటే మా అతిక్రమములు అని తనను కూడా కలుపుకొని చెప్తున్నాడు. కానీ ఈ మాట మనకి ఏం గుర్తు చేస్తుందంటే ఏదో ప్రభువుని ఎరగిన వారి కొరకైన సంగతులు కాదు, కానీ దేవుని ప్రజల కొరకైన సంగతులుగా ఈ మాట మనం చూస్తుంటున్నాం. అంటే ప్రభు బలం సమీపించే ముందుగా మొదటి యొక్క నియమం ఏమిటి? ఈ వాగ్దానం స్వతంత్రించుకోవడం కంటే మన కన్నుల ఎదుట మనము సరి చేసుకొని ఏ ఒక్క బలహీనత కూడా ఏ మాత్రం కూడా మిగిలి ఉండకూడదు, అది అన్నమాట. కానీ అంతేగాని ఏదో కొన్ని విషయాలు కొంతమేర మనకు వీలైనప్పుడు నేను అంతమేర సరి చేసుకుంటాను, లేదంటే నేను వాక్యం విన్నప్పుడు మాత్రమే సరి చేసుకుంటాను, ఆ తర్వాత ఏముందిలేబ్బా దాంట్లో పెద్ద విషయం ఏముందిలే అని ఒకవేళ నా దృష్టి మలుచుకొని వెళ్ళిపోతానంటే ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును మన జీవితాల్లో చూడలేం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుని ప్రేలముగా ఖచ్చితంగా నిశ్చయముగా కోరబడేది ఏంటంటే నీ యొక్క నా యొక్క కన్నుల ఎదుట నేను సరి చేసుకొననిది ఏది కూడా మిగిలించబడి ఉండకూడదు. చెప్పగలమా అలాగూ అని? ఎంతో వెనక్కి తిరిగితే మనకు కనబడతాయి మన కన్నుల ఎదుటే సరి చేసుకోకుండా మిగిల్చబడిన సంగతుల విషయం మనం చూడగలుగుతాం. అలాంటప్పుడు అన్నీ సరి చేసుకున్నప్పుడు మరి ఎందుకు నేరుగా వచ్చి బలలో పాలు పొందవచ్చు కదా?
దేవుని యొక్క వాక్యం ఎందుకోసం వినాలా? అన్నీ సరి చేసుకున్నప్పుడు ఎందుకు నెలకొకసారి ఉపవాస ప్రార్థనలు ఉప్పుగోలు ప్రార్థన చేయాలా? దానికి ముందు దేవుని యొక్క వాక్యం ఎందుకు బోధించబడాలా? అంటే దేవుని యొక్క వాక్యం మీదకి వస్తున్నాము అని అంటే అర్థం ఏంటంటే, కాబట్టి మన సరి చేసుకున్న విషయాలని మిగిల్చుకొని వాటి విషయమై పట్టింపు లేకుండా ఉండి, కాబట్టి ఏదో ప్రభు బల దగ్గర లేదంటే ఉపవాస ప్రార్థనలో మాత్రమే ఒప్పుకొంటూ కొరకు కాదు, అన్నీ సరి చేసుకున్న దేవుని వాక్యం వినుట ఎందుకు అని అంటే, మనం అన్నీ సరి చేసుకున్నప్పటికీ కూడా నీలో నాలో ఇంకా మిగిలించబడి మనకు అర్థము కానీ మన కన్నులకు కనపడని బలహీనతలు ఉంటాయి. వాటిని వాక్యపు వెలుగులో చూసుకోవడానికి మనం దేవుని వాక్యం వింటున్నాం. అది అన్నమాట. కాబట్టి ఒకవేళ కనుక నీ జీవితంలో నా జీవితంలో ఇంకా హృదయంలో దేవునికి విరోధమైనవన్నీ కూడా మనం కలిగి ఉండి ఏమైనా కొంతమేరైనా కలిగి ఉండితే ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి మనకు ఎలాంటి అర్హత లేదు. అందుకోసం మనం కోరబడట్లేదు. కానీ బలం సమీపించక మునిపే సరి చేసుకుందాం, సిగ్గుతో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు నూతన తీర్మానం చేసుకుని ప్రభు బలను మనం సమీపించాలి. అప్పుడే ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు అనేటువంటిది మన జీవితంలో చూడగలుగుతాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం గత వారంలోనే దేవుని వాక్యంలో 4వ వచనంలో, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. కాబట్టి రెండవదిగా దేవుడు తానే చేయగలిగింది మన జీవితంలో చేయటి కొరకే రెండవ నియమం ఏంటంటే, దేవునికి ఇంటిని ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. దేవుని ఇల్లు అంటే వారానికి ఒకసారి సూపర్వైజర్ చేయడం కొరకు కాదు, లేదంటే ఎప్పుడో జస్ట్ నెలకు ఒకసారి అట్లా విజిటర్స్గా అట్లా వచ్చి కనబడి తలుక్కుమని వెళ్ళిపోవడం కొరకు కాదు. దేవుని ఇంటిలో నివసించాలనే కోరిక ఉండాలి. దేవుని ఇంటిలో తగినంత సమయం నేను గడపాలని ఆశ ఉండాలి. ఎంత వీలైతే అన్నిసార్లు అన్ని పర్యాయాలు దేవుని ఇంటిలో దేవుని మందిర ఆవరణంలో నేను గడపాలనేటువంటి తీర్మానం ఉండాలి. దానినే మనం కోరకొమాలాసిన కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. అందుకని అది ఎంత చక్కగా లెక్కించబడుతుందంటే, ఒక్క దినము ఎన్ని దినాలతో సమానం అంటే చెప్పండి? 1000 దినాలతో సమానం. అంటే 1000 దినాలు అంటే అప్పుడు ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు కదా. 24 డివైడెడ్ బై 1000 అయితే ఎప్పుడైనా ఎంత వస్తుంది? సుమారు 1 గంట దేవుని ఇంట్లో గడిపితే, దేవుని మందిర ఆవరణలో గడిపితే అది దేంతో సమానం అంట? ఈక్వల్ టు 40-41 రోజులకు సమానం అంట. చూడండి, అంటే నువ్వు ఒక 40 దినాలు కష్టపడినంత ఫలితము దేవుని ఇంట్లో 1 దినము గడపడం ద్వారా నువ్వు పొందగలుగుతావు. కానీ అంత జీతము, అంత బహుమానము, అంటే 41 దినాలు నువ్వు కష్టపడినప్పుడు పొందిన ఫలితము నీకు ఎంత తృప్తినిస్తుందో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో, దానివల్ల పొందిన ఫలితం అనేటువంటిది దేవుని ఇంటిలో ఒక్క గంట గడపడం ద్వారా అలాంటి తృప్తిని మనం అనుభవించగలుగుతాం. అందుకని దేవుని ఇంటిలో నీ కొరకై నా కొరకై ఆయన మేలైన వాటిని ఉంచిన వాడిగా ఉంటున్నాడు. ఈ దినాలలో దేవుని ప్రేమగా అప్పుడే ఆయనే చేయగలిగినది నీ యొక్క నా యొక్క జీవితంలో ప్రభు చేయగలుగుతాడు. అలా కాకుండా ఇంకొక రకంగా ఈ మేలును మనం పొందాలంటే మనం పొందలేం. దీని కొరకై ఇది మన జీవితంలో మనం అభ్యాసం చేసుకోవాలా, మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. తర్వాత వారికి మనము నేర్పించగలుగునట్లుగా మనము నడుచుకోవలసిన వారిగా ఉంటున్నాం. నేను వాక్యలో 3వదిగా మనం క్లుప్తంగా జ్ఞాపం చేసుకుని ప్రభు బలం సమీపిస్తాం. 65వ కీర్తన దయచేసి చూడండి. 5వ వచనం అందరం కలిసి చూద్దాము. మాకు రక్షణకర్తమైన దేవ, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీద వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. కాబట్టి ఇదేను వాక్యంలో మరి 3వదిగా మనకి ఏ జ్ఞాపం చేయబడుతుందంటే, ఆయన రక్షణకర్త అయిన దేవుడు. అంత మాత్రమే కాదు, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీద ఉన్న వారికి కూడా ఏమైనాడంట అని చెప్పండి? ఆశ్రయము అయినటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలముగా మన జీవితాలలో మనకు ఆశ్రయం అయిన ఆశ్రయ దుర్గం, మనము ఆధారపడవలసిన వాడు, మనము ఆశ్రయించవలసిన వాడు, మనం ఆనుకొనవలసిన వాడు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని ప్రజలంగా మన జీవితాల్లో ఏమి నేర్పించబడాలా, ఏమి అభ్యాసం చేసుకోవాలంటే దేవుని మీద ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాలా. ఆయనను ఆశ్రయించటము, ఆయననే ఆశ్రయించడం మనం నేర్చుకోవాలా. దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడినప్పుడు ఆయనను ఆశ్రయించడము, ఆయన మీద ఆధారపడటం అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవుని వాక్యం చూడొచ్చు, ఆయన ఇష్ట ప్రకారం నడుచుకున్నట్లుగా ఆయనకు అప్పగించుకోవటం, అది ప్రభుని మనము ఆశ్రయించటము అని అంటే అర్థం.
కాబట్టి ఆయనను ఆధారం చేసుకోవాలా. అందుకని దేవుని ప్రేలంగా విశ్వాసులుగా మనం ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభా ప్రతి దాని కొరకై నీ మీద ఆధారపడినట్లు నాకు నేర్పించమని ప్రార్థన చేసుకోవాలా. దావీదు అన్నాడు, ప్రభుతో అన్నాడు, దేవా నీవే నాకు ఆధారం అని చెప్తా వచ్చినాడు. దేవుని వాక్యం చూడండి, 3వ కీర్తనలు 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తలెత్తువాడవును. 5వ వచనం, యెహోవా నాకు ఆధారము అని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఎప్పుడు దావీదు దేవుని ఎలాగో ఆధారంగా చేసుకుంటున్నాడంట. అందుకని పైభాగంలో ఏమన్నాడు, నీవే నాకు కేడం. కేడం అనే మాట ఏం చూపిస్తుంది? కాబట్టి కేడం అనేటువంటిది డాలు, ఒక సైనికుడుకు తన ముందు ఉండవలసినటువంటిదిగా చూపించబడుతుంది. తర్వాత ప్రభుని గురించి ఏమన్నాడు, నీవే నాకు ఏదైనా సరే నేను అతిశయించడానికి, గర్వంగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా ఉందంటే ప్రభా నీవే. అంటే అర్థమైందంటే ఈ మనుషుడు ఎలాగైనా దేవుని కొరకు ఆత్మీయంగా సిద్ధపరచబడ్డాడంటే అన్ని విషయాలలో అన్నిటిలో ప్రభువుని ముందుంచడానికి తను అభ్యాసం చేసుకుంటా వచ్చినాడు, ప్రభువుని ఘనపరచడానికి అభ్యాసం చేసుకుంటా వచ్చినాడు, ప్రభువుని బట్టే అతిశయించడానికి, ప్రభువుని బట్టే మరి సంతోషించడానికి ఆ మనుషుడు ఆత్మీయంగా అలాగ సిద్ధపరచబడ్డాడు. కాబట్టే కింద భాగంలోకి వచ్చేసరికి తను చెప్పగలిగినాడు, యెహోవా నాకు ఆధారము అని చెప్పగలిగినాడు. కానీ దినాలలో దేవుని మనము ఆశ్రయించడం అని అంటే అర్థం ఏమిటి అని అంటే ఆయన ఆధారం చేసుకోవటం. ఆయన ఆధారం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? అన్ని విషయాలలో ప్రభువుని ముందుగా ఉంచటం, ప్రభువుని ఘనపరచటం, ఆయనను ఆశ్రయించటం, ఆయన లోకాన్ని చూపించటం, ఆయనను మహిమపరచటం, ఆయనను ఘనపరచటం అనేటువంటిది దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. అందుకని కింద భాగంలో ఈ మధ్య వచ్చిన 4వ వచనం చూస్తాం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. కాబట్టి అంటే దేవుని తన ముందుగా పెట్టి అంతగా ఆత్మీయంగా సిద్ధపరచబడినాడు కాబట్టి తను భారంతో ప్రార్థన చేయడానికి నేర్చుకుంటా వచ్చినాడు. దేవుని ఆశ్రయించడం అంటే అది ప్రభువుని ప్రార్థనలో దేవుని వైపు చూడటం, దేవుని మీద ఆధారపడటం. దేవుని వాక్యంలో అందుకని ఆయనను ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నీ దృష్టికి ఏది అనుకూలమో, నీకు ఏది ఇష్టమో దానిని నేను జరిగిస్తానని దేవునికి అప్పగించుకోవటము అనే దానిని ఆశ్రయించటం అని అంటారు. అటువంటి వారి కొరకే ఈ వాగ్దానం. ఆయన మాత్రమే చేయగలిగిన గొప్ప కార్యము ఎవరి విషయంలో ఆయన జరిగిస్తాడంటే ఎవరు అంతగా ఆయన మీద ఆధారపడతారో వారి విషయంలో జరిగిస్తాడు. కాబట్టి మనం ఇష్టపడాలా, ఏమి ఇష్టపడాలా? మన దృష్టికి అనుకూలమైంది కాదు సుమా, ప్రభా నీ దృష్టికి ఏది అనుకూలమో. ఒకవేళ ప్రభు దృష్టికి అనుకూలమైంది మన దృష్టికి ఏది మంచిది కనబడకపోవచ్చు. దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది మనకు అనుకూలంగా ఎంచుకోవాలా, అది అన్నమాట. దీని విషయం ఎన్నో సందర్భాల్లో మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ఇప్పుడు మనం అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఎస్తేరు ఎవరి ఇష్టానికి అప్పగించని చెప్పండి? హేగే యొక్క ఇష్టానికి అప్పగించుకుంది. ఎందుకు? రాజు చేత అంగీకరించబడ్డ కొరకై రాజు ఇష్టము తెలిసిన వానిగా హేగే ఇష్టానికి అప్పగించుకుంది. అంటే తనకంటూ సొంత ఇష్టాలు ఉండవా? ఉంటాయి. అయినప్పటికీ నీకు కూడా వాటన్నిటినీ హేగే ఇష్టము తన ఇష్టం కానప్పటికీ తన అయిష్టాన్ని చంపుకుంది. ఒకవేళ ఇష్టపడేది అయినప్పటికీ తన ఇష్టాన్ని చంపుకుంది. హేగే యొక్క ఇష్టానికి తను అప్పగించుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూడగలుగుతాం. కనుక దేవుని వాక్యంలో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక మాట, మన పరిచయమైన మాట హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో చూడగలుగుతాం. రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ఏం జరిగిస్తాడంటే మనలో చెప్పండి? దేవుడు ఆయన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తాడు. అంతేగాని ప్రభా నాకు అది ఇష్టం లేదు అని అంటే కుదరదు. లేదంటే ప్రభా దీనిని జరిగించి ప్రభా ఇది ఇట్లా జరిగిపోతే నువ్వు అసలు ఎట్లా వీలవుతుంది, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది ప్రభా అంటే కుదరదు. కాబట్టి ఆయన ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఇష్టానికి అప్పగించుకో. ప్రభా అది నీ దృష్టికి ఏది అనుకూలం, నీకు ఇష్టమైతే ఇది నాకు అనుగ్రహించు.
నా దృష్టికి ఇష్టమైన అయితే అవచ్చుగాక, ఇది నీకు ఇష్టం లేకపోతే నాకొద్దు. కారణం ఏంటంటే ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి. అందుకే తర్వాత భాగంలో ఏమన్నాడు, ఆయన దృష్టికి అనుకూలమైందని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు. కాబట్టి ఎప్పుడైతే ఆయన దృష్టికి ఏది అనుకూలమో అది నీకు నాకు అనుకూలంగా చేసుకుంటామో, దానిని ఇష్టపడతామో, ఆ పరిస్థితుల్లో గుండా ఇష్టపూర్వకంగా వెళ్ళడానికి ఇష్టపడతామో, అప్పుడు మనం ఆయన చిత్త ప్రకారము నడుచుకోవడానికి వీలవుతుంది. దినవాక్యం అందుకని రాయబడతా ఉంది, అందుకు మిమ్మును సిద్ధపరచుగాక అనే దినవాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది. కానీ దేవుని యొక్క ప్రజలముగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలా. ఆయన ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే ఆయనకు అనుకూలమైనది, ఆయనకి ఇష్టమైనది, ఆయన చిత్తం ఏదైతే ఉన్నదో దానిని ఆ ప్రకారము దానిని మాత్రమే చేయటానికి మనం అప్పగించుకోవటమే ఆయన మీద ఆధారపడటం. కానీ ఆయన ఇష్టాన్ని చేయటం అని అంటే అర్థం ఏంటంటే మరి దేవుడు దేని వాక్యలో చక్కని మాట రాయబడి ఉంటుంది. ఉదాహరణకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు కదా, వారు అగ్నిగుండం విషయంలో వేసేటప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు ఎలాంటి వాడు చెప్పండి, సమర్థుడు అని అన్నారు. అన్న తర్వాత అంతటితో అయిపోలేదు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆశ ఏంటి? వాళ్ళు ఏమని తలుస్తున్నారు? దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే తప్పకుండా ఈ అగ్నిగుండంలో నుండి రక్షిస్తాడు మమ్మల్ని, అది ఆయనకు అనుకూలం, ఆయన ఇష్టము అని ఎరుగుతున్నారు. అదే సందర్భంగా మళ్ళా తరగా వాళ్ళు అనుకుంటున్నారు, ఒకవేళ అది ఆయనకి ఇష్టం కాదేమో, ఇష్టం కానప్పుడు అప్పుడు ఏం చేయాలా? ప్రభా ఎట్లాగైనా సరే మమ్మల్ని నడిపించు, ఎట్లాగైనా మమ్మల్ని తప్పించు అని అడిగేట వరకు ఆలోచన కాదు వాళ్ళది. వాళ్ళు దేని మీద ఆధారపడినటువంటి దేవుని బిడ్డలు, విశ్వాసులు, ఆత్మీయులు అని గుర్తేందంటే వారు దేని కొరకై సిద్ధపడ్డారంటే అగ్నిగుణంలో వేయబడే సందర్భంలో ఆయన గొప్పతనాన్ని ఏమాత్రం కూడా శంకించలేదు. అయితే ఆయన ఇష్టానికి అప్పగించుకున్నారు. ఏమన్నారు? రండి దానియేలు గ్రంథం దానియేలు గ్రంథము రక్షించకపోయినను సరే అని వారు సాక్ష్యం ఇచ్చినారు. దయచేసి 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదవండి, 17వ వచనం. మేము సేవించున్న దేవుడు మండుచున్న అగ్నిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించక పోయినను, కాబట్టి ఏమంటున్నారు? ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినను కూడా పర్వాలేదు, కాలిపోయినా పర్వాలేదు, బూడిదైనా పర్వాలేదు. కానీ మాకున్న ఒకే ఒక ఇష్టం ఏంటంటే మేము అగ్నిగుండం రక్షించబడ్డం కాదు మాకు ఇష్టం. ఒకవేళ ప్రభు అడిగినారు అనుకోండి, షడ్రక్ మేషక్ అంటే వీళ్ళకి 3 పేర్లు ఉన్నాయి కదా, మిషాయేలు, అజర్యా, వీళ్ళ పేర్లు మనకు గుర్తుండవు కదా. హనన్యా, మిషాయేలు, అజర్యా. కాబట్టి ఈ ముగ్గురు దేవుడు కూడా అడిగాడు అనుకోండి. ఏమని అడిగాడు? చూడండి, హనన్య, మరి అజర్యా, మిషాయేలు, మరి మీకేమి ఇష్టం? నేను అగ్నిగుండాన్ని తప్పించడం మీకు ఇష్టపడతారా? మీకు ఏమి ఇష్టమో చెప్పండి అని కనుక ఒకవేళ ప్రభు అడిగితే వారు అంటారంట, ఏమంటారంట? ప్రభువా, నీకు ఏది ఇష్టమో అదే మాకు ఇష్టం అంటారంట. అట్లా కాదు, నేను మిమ్మల్ని కాల్చేయాలనుకుంటున్నాను, దాంట్లో బూడిద చేసేయాలనుకుంటున్నాను, అప్పుడు మిమ్మల్ని చూసి అందరూ చూసి నవ్వుతారు, హేళన చేస్తారు, అప్పుడు నా నామానికి మహిమ కూడా ఉండదు, అయినా పర్వాలేదు అనుకుంటున్నానంటే అప్పుడు వారు అంటారంట, ఏమంటారు? నీ ఇష్టమే మా ఇష్టం. కానీ దేవుని యొక్క ఇష్టానికి అప్పగించుకోవటం. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క గెత్సెమనే తోటలో మరి ప్రభు వేదన పొందిన సందర్భం మనం చూస్తే, ఆ యొక్క ఏ సిలువకైతే ఆయన అప్పగించబడపోతున్నాడో అలాగా ఆ సిలువకు వేయబడాలనేటువంటిది దేవునికి తండ్రి చిత్తమని ఎరిగిన వాడై అప్పగించుకునేటువంటి క్రమములో ఆయన కన్నుల ఎదుట ఆ సిలువలో పొంది ఆ వేదన అంతా కనపడుతున్నప్పుడు శరీరం ఏ మాత్రం కూడా అంగీకరించే స్థితిలో లేదు, ఏ మాత్రం కూడా నేను దానిని తీసుకోలేకపోతా వచ్చినాడు, ఎంత వేదన చెందినాడు. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా ఎద్దు నుండి తొలగించు. అంటే అర్థం ఏంటంటే, నీకు ఇష్టమంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను ఇష్టపడుతున్నాను,
ఏమి ఇష్టపడుతున్నాను? ఈ గిన్నెను తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ పాత్ర తీసుకోవడానికి నాకు ఏ మాత్రం కూడా సమ్మతి లేదు, ఇష్టం అనిపించట్లేదు, ఏ మాత్రం కూడా నా శరీరం సహకరించట్లేదు, నా వల్ల కాదు ఇది అని చెప్తున్నాడు. తీసేసే ప్రభు అని చెప్తున్నాడు. అయితే దీని వాక్యంలో దానికి ముందు ఏమన్నాడంటే నీకు ఇష్టమైతే అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు? అయినను నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్తా వచ్చినాడు. అంటే నేను తలంపు ఏంటంటే దేవుని నుండి మనం ఏమి పొందినప్పటికీ కూడా అది మేలైనా కీడైనా సరేగా కాదు, మనం మేలు పొందుతున్నామా కీడు పొందుతున్నామా అని ప్రాముఖ్యం కాదు. దేవునికి ఆయనకి ఇష్టమైనది మన ద్వారా జరుగుతుందా లేదనేది ఇష్టమైనది, ప్రభువుకు కోరేటువంటిది. దానిని ప్రభు ఇష్టపడేటువంటి వాడిగా ఉంటాడు. అందుకే దేని వాక్యంలో అంటే ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రభు ఎంత వేదన చెందినాడంటే బీపీ ఎక్కువైపోయింది, ఆ యొక్క రక్త నాళాలు చిట్లిపోయినాయి, ఆ స్వేద రంధ్రాల నుంచి రక్తము మరి చెమట వచ్చే రంధ్రాల నుంచి రక్త బిందులు రావటం ప్రారంభమైనాయి. అంత వేదన చెందాల్సిన సందర్భంలో కూడా యేసు ప్రభువారు ఎవరి ఇష్టానికి అప్పగించుకున్నాడు చెప్పండి? దేవుని ఇష్టానికి. కానీ మనకు దేవుడు అట్లానే అనుమతించాడు. చిన్న చిన్న విషయాలలో కూడా మనం దేనికి అప్పగించుకోం. ఎన్నోసార్లు మన స్వసిత్తాన్ని మనం సెలవేసుకోం. ప్రభా నేను ఏమి కొరను, నాకు ఏమి వద్దు అని చెప్పగలమా ప్రభుతో? నువ్వు నాకు ఏది ఇస్తావో అదే చాలు, నాకు అది చిన్నదా పెద్దదా నేను చూడను. నువ్వు నాకు ఇచ్చావా లేదనేది ప్రాముఖ్యమైంది. నువ్వు నాకు ఇచ్చావా అది శ్రేష్టమైంది అంతే. అది భౌతికంగా ఘనమైంది కాకపోవచ్చు గాక, భౌతికంగా గుర్తింపు ఉండేది కాకపోవచ్చు గాక, భౌతికంగా విలువ తక్కువగా కనబడచ్చు గాక, అయితే ప్రభు నువ్వు నాకు ఏమి ఇస్తావో అది నా దృష్టిలో ఎంతో శ్రేష్టమైంది, అది నాకు చాలు అని చెప్పగలమా? అది ఆయన మీద ఆధారపడటం అంటే, ఆయన ఆశ్రయించటం, వారి కొరకే అనుగ్రహించుకున్న వాగ్దానం ఆయనే చేయగలిగిన దాన్ని వారి జీవితంలో చేయటానికి. అందుకు దేని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు కాబట్టి ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై మరి అలాగున్న తన చిత్తానికి అప్పగించుకోవడం అనేది చూడగలుగుతాం. మేము ఒకసారి మా పిల్లల విషయం మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. అంటే అన్ని సందర్భాల్లో దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టంగా నడుచుకున్నామని చెప్పలేం, కానీ అయితే ఒక సందర్భాన్ని అయితే మాత్రం జ్ఞాపం చేస్తాం. ఒకసారి మేము మా పిల్లల విషయంలో ప్రార్థన చేసుకుంటూ వచ్చినాం. చిన్న పరిచర్యలో మేము ఉన్నాం. ఒక 10 మంది కూడుకునే స్థలానికి పంపించబడ్డం అంటే మేము కూడా ప్రార్థన చేసుకొని ఇష్టపూర్వకంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒక ఆలోచన అయితే చేసినాం. ఏం ఆలోచన చేసినామంటే, సరే దేవుడు మనకు 3 పిల్లల్ని ఇచ్చినాడు కాబట్టి ఇది చిన్న సంఘం, మనకేం వెనకాల ఆస్తిపాస్తులు ఏం లేవు, కాకపోతే మనము పిల్లలకు రేపొద్దున వారు ఎవరి మీద ఆధారపడకుండా ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని ప్రభు మహింపరచాలా, కానీ దేవుని పిల్లలకు అంతో ఎంతో సహాయపడే స్థానంలో ఉంటే చాలు అని మేము ప్రార్థన చేసుకుంటే ఏమనుకున్నాం అంటే, దాంట్లో భాగంగా ఏదైనా ఒక మంచి వీలైనంత వరకు మంచి చదువు పిల్లలకి ఇద్దామని ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు ఒక సేవకుడు మాకు ఒక స్కూల్ గురించి పరిచయం చేసినాడు. అది హైదరాబాద్లో చాలా పెద్ద స్కూలు. సరే నేను ముందు చూసిన తర్వాత నేను ఆ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలని ఆలోచన చేసి హైదరాబాద్ వెళ్ళాను. కానీ చూడకముందు కొంత ఇష్టం ఉంది, కానీ చూసిన తర్వాత ఎంత సంతోషం అనిపించింది. కొన్ని ఎకరాల్లో హైదరాబాద్ స్కూల్ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఏర్పాటు చేయమని స్కూల్ అనమాట. అది లోపలే చర్చ్ ఉంటుంది, తర్వాత అక్కడ అనాథ పిల్లలు పాస్టర్స్ పిల్లల కొరకు అక్కడ సీట్లు ఇస్తారనమాట. వాస్తవానికి అక్కడ సీటు కొరకై అంటే ఈ సంవత్సరం సీటు కొరకు ముందు సంవత్సరంలో అప్లై చేసుకోవాలి. అక్కడ ఎట్లా ఉంటుందంటే ఫారిన్ ఫండ్ అంటే ఇతర దేశాలలో వాళ్ళు యాడ్ ఇస్తారు, పలాని పిల్లవాడికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాని బట్టలు భోజనము చదువు అంతటికి ఇంత ఖర్చు అవుతుందని అనే ప్రకటనలు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎవరైతే స్పాన్సర్స్ వస్తారో అంటే ఆ ఖర్చు అంతా మేము పెట్టుకుంటామని వస్తే అట్లాంటి వాళ్ళకి అక్కడ సీట్ ఇస్తారు. ఒకసారి సీట్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు అవసరమైనది అంతా కూడా అక్కడ ఫ్రీ అనమాట. అది మధ్యలో 6వ తరగతి 5వ తరగతి చేరడానికి లేదు, అది ఫస్ట్ క్లాస్ నుండే చేరాలా. చాలా సంతోషం అయిపోయింది. ఎంత మంచి స్కూలు అంటే అక్కడ అడిగితే మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి సహోదరుడు మాట్లాడి, వాస్తవానికి ఒక సీట్ రావడం గొప్పది, 2 సీట్లు ఇప్పిస్తారు, 2 పిల్లలకి ఇప్పిస్తామని చెప్పినారు. చాలా సంతోషం అయిపోయింది. మరి ఫండ్ ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ వచ్చిన దాంట్లో పావులో బాగా ఖర్చు పెట్టినా కూడా అంత గ్రాండ్గా ఉంది అనమాట లోపల. సరే అయిపోయిన తర్వాత రాత్రికి హెబ్రోన్కి వచ్చినాను. అక్కడ మరి ట్రైనింగ్లు ఉండేవాళ్ళ రూమ్లో నా మౌన ధ్యాన సమయంలో నేను వాక్యం చదువుకుంటే ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, యోసేపు సందర్భం మాట్లాడినాడు. యోసేపు మరి అతను అన్నల విషయం అంటూ ఒక మాట రాయబడింది, వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి వారిని ఏం చేశాడు ఆయన?
పోషించెను అనే మాట ప్రభు మాట్లాడినాడు. అంటే అప్పుడు దేవుడు ఏం మాట్లాడినాడంటే, చూడు యోసేపు అన్నలకు రేషన్ ఇచ్చేటప్పుడు, ఆహారం ఇచ్చేటప్పుడు ఆలోచన చేసినాడు. అందరికి ఒకే రేషన్ ఇవ్వలే. వీడికి 2 పిల్లలు ఇన్ని కేజీలు ఇచ్చిన తర్వాత 4 పిల్లల విషయంలో అరే ఇదే రేషన్ వాళ్ళకి సరిపోదు కదా, 4 పిల్లలు కదా, వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి యోసేపు ఏం చేస్తాడంటే ఆలోచన చేసినాడు. అరే ఇద్దరికి ఇంతమంది 4 ఇంకా ఉంటుంది, 6 మందికి ఇంకా ఎక్కువ ఉంటుంది ఆలోచన చేసినాడు. ప్రభు ఏమన్నాడంటే, యోసేపు చేసినట్లుగా కూడా నేను చేయలేనా అని మాట్లాడినాడు. కానీ 3 పిల్లల్ని ఇచ్చింది నేనే. 3 పిల్లల్ని ఇచ్చినప్పుడు వారికి ఏం అవసరం ఉంటే ఎంత అక్కర ఉంటుంది అన్న సగం నాకు తెలీదా, దాని విషయం నాకు ఆలోచన ఉండదా అని చెప్పిన తర్వాత వెంటనే ఎంతో కన్నీటితో ప్రభు దగ్గర క్షమాపణ అడిగి దాన్ని విరమించుకున్నాం. తర్వాత సహోదరికి పీపీ అంటే ఒక అప్పుడు ఫోన్లు ఉండేవి, బూతులు ఉండేవి అనమాట. అక్కడ నుండి సహోదరి పక్కింటి వాళ్ళు చెప్పినామన్నమాట. చెప్తే ఇట్లా ప్రభు మంచి స్కూల్ అని చెప్పినాను అంతకుముందే. అది ప్రభు ఇలా మాట్లాడంటే ఆమె కూడా సంతోషంతో అంగీకరించింది. ఇంకా అందరితో మేము ఆ స్కూల్లో జాయిన్ చేసేది విరమించుకున్నాం. ప్రభు స్తోత్రాలు. ఒకవేళ దాని యొక్క నెరవేర్పుగా మా పిల్లల చదువుల విషయాలలో ఒక మంచి మార్గము చూపోయి ఉండొచ్చు. ప్రభు స్తోత్రాలు. కానీ ప్రభు సహాయపడినాడు అనుకున్నది వేరే సంగతి. నేను ఏం చెప్తున్నానంటే, కానీ ఈ దేవుని మీద ఆశ్రయించడం అంటే ప్రభు ఇష్టానికి మళ్ళీ మనం అప్పగించుకోవటం. కానీ దేవుని వాక్యంలో అటువంటి వారి కొరకై ఈ వాగ్దానం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. కానీ ఇంకో మాట నేను జ్ఞాపం చేస్తాను. ఆయనను ఆశ్రయించడం అంటే, ఆయన మీద ఆధారపడడం అంటే మరొక అర్థం ఏంటంటే లోకం మీద ఆధారపడకపోవటం. లోకం మీద, లోక సంబంధమైన వాటి మీద ఆనుకోకుండా ఉండటమే ప్రభు మీద ఆధారపడడానికి మొదటి మెట్టు. అవును, దేవుని వాక్యంలో యోబు గ్రంథంలో చక్కని మాట మనం చూడగలుగుతాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయము. దయచేసి 24వ వచనం. సువర్ణము నాకు 31వ అధ్యాయం 24. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడల నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల. మరి యోబు ఏమంటున్నాడు? సువర్ణమును నాకు ఆధారము చేసుకుని ఎడల. అంటే సువర్ణం అంటే ఆ దినాల్లో వెండి బంగారం అంటే ఆ యొక్క అంటే ఏమంటారు, డబ్బులు యొక్క మార్పులు అనేటువంటివి బంగారము నాణ్యాలు వెండి నాణ్యాలతో ఉండేటువంటిది. 2 రకాల అర్థం వస్తుంది. కాబట్టి నాకు ఇంత బంగారం ఉంది, లేదంటే నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి అని చెప్పి నాకు ఇంకేం పర్వాలేదు, నాకు దేవుని ఇష్టాయిష్టాలతో ఏం పని, నేను దేని కొరకైనా దేవుని ఎందుకు అడగాల, ఇది చేయొచ్చిన ప్రభు ఎందుకు అడగాల, అదే ఆల్రెడీ సమృద్ధిగా ఉంది కదా, ఇక నాకేం అవసరము అని అనుకోలేదంట యోబు. ఏమన్నాడంటే దేవుని వాక్యంలో సువర్ణము నాకు ఆధారం అనుకోలేదంట. తర్వాత మేలిమి బంగారుతో నీవే ఆశ్రయం అని చెప్పలేదంట. ఇంకా ఏమన్నాడంట చూడండి 25వ వచనం. నా ఆస్తి గొప్పది అని కానీ, తర్వాత నా చేతికి విస్తారమైన సొత్తు దొరికెను అని కానీ. తప్పేముందండి? దేవుడిస్తే సంతోషించవద్దా? ఒక 10 సవర్ల బంగారం ఉంది, 20 సవర్ల బంగారం ఉంది, అన్నీ దేవుడు నీకు ఇచ్చినా నాకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా దేవుడే కదా. దేవుడు మనం బాగుండాలని, మనకు కంఫర్ట్గా ఉండాలని, మన అక్కర్లని తీర్చబడాలని, మనము చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలనే కదా దేవునికి ఇష్టం. మరి అంట్లాంటప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు సంతోషిస్తే ఏమవుతుంది? యోబు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆధారపడకపోగా కేవలం లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి వాటి విషయమై సంతోషపడి వాటి మీదే మనసు పెట్టి వాటి విషయమైనటువంటి ఆలోచన కలిగి ఉండటము అనేటువంటిదంట. దీని వాక్యంలో ఏం రాయబడుతుందో తెలిసిన చూడండి. 27వ వచనం. నా హృదయము రహస్యము ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి వేషధారిని అగుదును. పైకేమో అమ్మో దేవుడు రక్షించినాడక్క, ఎంత గొప్ప రక్షించినాడంటిని, అంత గొప్ప దేవుడిని పక్కన పెట్టుకొని ఆయన మీద ఆధారపడకుండా, ఆయన విషయం సంతోషించకుండా, ఆయన విషయం అతిశయించకుండా ఆ మాట అంటేని మళ్ళా ఏమంటేని నాకు మేలిమి బంగారు ఉన్నది, నాకు ఇంకేం కొదవా, విస్తారమైన నా బంగారం ఉన్నది అని చెప్పి అంటేని అప్పుడు నేను దేని మీద ఆధారపడినట్లు, దేని విషయమైనా సంతోషించినట్లు? ప్రభు అంటున్నాడు వేషధారిని అగుతానంట. రెండవదిగా ఏమంటున్నాడు 28వ వచనం.
అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము. అదనమాట. ఇక్కడ బహుశా శిక్ష ఎలాంటిదో మనకు తెలియదు, కానీ అయితే ఒక శిక్ష అయితే మనం భరించాలా. ఆత్మీయమైన దౌర్భాగ్యతను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆత్మీయమైన దరిద్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడినప్పుడు, మనుషుల మీద ఆధారపడినప్పుడు, దేవుడు మనకి ఏమైతే కలిగి ఉన్నామో వాటి మీద ఆధారపడినప్పుడు, వాటిని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, వాటిని తలంచినప్పుడు, వాటిని ఆలోచన చేసినప్పుడు, వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు, కానీ ప్రభు పక్కకి వెళ్ళిపోతాడు. కాబట్టి వ్యర్థమైన వాటి మీద ఆధారపడడం ద్వారా మనం ఆత్మీయమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. కానీ దేని వాక్యంలో ఇక్కడ ఆయనను ఆశ్రయించుట అనేటువంటిది మనకి ఏం చూపిస్తూ ఉందంటే, ఆయనకు అనుకూలమైనది దానిని మన జీవితంలో జరిగించినట్లుగా దానికి అప్పగించుకొని ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటూ కొరకై దేవుని చేత సిద్ధపరచబడటమే ప్రభువుని ఆశ్రయించటం. ప్రార్థన చేసుకుందాము ఆ విషయమై. ప్రభా, నీ మీద ఆధారపడటానికి నేర్పించు, నేను ఎట్లాగా ఆశ్రయించాలో నాకు నేర్పించు, తద్వారా నీవు మాత్రమే చేయలేనటువంటి ఆ ఘనమైన గొప్ప కార్యము నా జీవితంలో నేను అనిపించేట్లుగా నన్ను సిద్ధపరచమని మనము ప్రార్థన చేసుకునవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఎలాగ మనం సిద్ధపరచబడాలని అంటే, అందుకని మొదటి వాగ్దానం గురించి అదే మాట చెప్తా వచ్చినాం. సిద్ధపరచటు కొరకేనంటే ఎలా సిద్ధపరచబడాలా? మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చినాం? ఏ బలహీనత కన్నులేత లేకుండా చేసుకుని సిద్ధపరచబడాలా? ఎలా సిద్ధపరచబడాలా? దేవుని ఇంటిని ప్రేమించి దేవుని ఇంట్లో మన సమయం అంతా గడపడం కొరకై ఉన్నట్లుగా మనం సిద్ధపరచబడాలా? ఎలా సిద్ధపరచబడాలా? ఆయనను మాత్రమే ఆశ్రయించినట్లుగా మనము సిద్ధపరచబడవలసిన వారిగా ఉంటున్నాం. రెండవదిగా ఇంకో మాటని జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆశ్రయించుట అనేటువంటి మాట మనకు ఏమి చూపించేదిగా ఉన్నదంటే, ఆయన యందు సంతోషించుటాన్ని చూపిస్తూ ఉంది. కానీ నేను ప్రభువుని ఆశ్రయిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, నేను ఆయన యందు సంతోషించుచున్నాను, నా సంతోషానికి ఆయన మూలము అని చెప్పటం. అందుకు దేని వాక్యంలో చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం వరకు చదవండి. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, కొరిగిన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైను, దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన. అదనమాట. కాబట్టి ఆయన ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి? యెహోవా యందు ఆనందించటం. అంటే ఆనందం అనే మాట ఏం చూపిస్తుంది? ఏ విషయమైతే మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుందో దానిని మళ్ళీ చేయడానికి ఇష్టపడతాం. అది నేను దాని యందు ఆనందించుతాను అనడానికి రుజువు. ఉదాహరణకు మనకు స్నేహితులు ఉంటారు, వారితో సహవాసం చాలా ఇష్టపడతాం. కానీ అందుకని వాళ్ళతో కలవాలనే ఆలోచన పుట్టినప్పుడల్లా కూడా హృదయంలో ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఏ విషయమైనా సరేగాక మనం ఆనందం అనే మాట ఏం చూపిస్తుందంటే, దాన్ని మన కలిగిన ఇష్టాన్ని చూపిస్తూ ఉంది. అందుకే ఈ చివరి దినాలలో ఆయన ఆశ్రయించడం అంటే అర్థమైందంటే, దేని మీద నా యొక్క ఆనందం ఉండాలి చెప్పండి? ప్రభువు నందు మన యొక్క ఆనందం ఉండాలా, ఆయన యందు ఆనందించాలా. అందుకు దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఏం సంతోషం ఉండాలా? ఉన్నదా మనకు చెప్పండి? ఎప్పుడెప్పుడు మొబైల్ చూద్దామా, ఎప్పుడెప్పుడు వీడియోలు చూద్దామా, ఎప్పుడెప్పుడు మరి స్నేహితులు ఉంటారో ఎప్పుడెప్పుడు స్నేహితులు ఎరిగిపోవాలా, వాళ్ళని కలుసుకోవాలా, ఇదే తాపత్రయం. కానీ వాక్యం చదువుకోవాలని ఆలోచన కానీ హృదయంలో ఈ ఫీలింగు, సంతోషము, చదువుకోవాలా అనేంత ఫీలింగ్ కలుగుతుందా? ఎన్నోసార్లు మనం ఎట్లా చదువుకుంటాం? వాక్యం చెప్పండి, చదువుకోవాలి కాబట్టి చదువుకుంటాం. చదువుకుంటే ఏదో ఆశీర్వాదం వస్తుంది కాబట్టి అని చదువుకుంటాం, లేదంటే ఎవరో చెప్పంగా చదువుకుంటాం. అట్లా కాకుండా దేవుని వాక్యము చదువుకుంటాం, నాకు సంతోషం, చదువుకోవాలని అనిపించినప్పుడు నా హృదయంలో సంతోషం కలుగుతుందని అన్నంతగా చదువుకుంటామా? అందుకే చివరి దినాలలో మన ఆయన మీద ఆశ్రయించట్లే. వేటిని ఆశ్రయిస్తున్నామంటే వ్యర్థమైన వాటిని మనం ఆశ్రయిస్తున్నాం. లోపల ఎన్నో విగ్రహాలు పెట్టుకొని దేవుని ఒక పక్కన నెట్టేసి మళ్ళీ ఏమంటాం? మేము ఆయన ఆరాధిస్తాం, చేస్తున్నాం. మేము చిన్నప్పుడు మందిరానికి వెళ్ళేటప్పుడు మేము తెనాల్లో నేను పెరిగాను, సేవకు వచ్చేంత వరకు తెనాల్లో ఉన్నాను. ముత్తంచెట్టిపాలెం అనే ప్రాంతంలో మేము ఉండేవాళ్ళం. దాదాపు 5-6 కిలోమీటర్ల మందిరం ఉండేది.
ఐతనగర్లో బెరాక ప్రార్థనా మందిరం ఉండేది. అయితే ఆదివారం పోయేవాళ్ళం. ఆ దినాలలో రేడియోలు ఉండేవి. మాకు కూడా మా ఇంట్లో ఒక రేడియో ఉండేది అనమాట. రేడియో ఉంటే ఆ రేడియోలో 3:30 గంటలకు సాయంకాలం ఒక నాటికి వస్తుంది. మీకు గుర్తుందో లేదో మరి అది ఏమంటారు, ఆ రేడియో స్టేషన్ గుర్తులేదు కానీ మొత్తానికి 3:30 వస్తుంది. ఎట్ట అలవాటైంది, ఎట్ట పరిచయం అయిందో కానీ మొత్తానికి మాత్రం నాకు అది బాగా అలవాటైంది. అంతకుముందేమో చివరి వరకు ఉండి అందరు వెళ్ళిపోయేదాకా ఉండి ఎప్పుడుగో వచ్చేవాడిని, లేదంటే రాత్రి మీటింగ్ చూసుకొని మా అమ్మలతో వచ్చేసేవాడిని. తర్వాత ఎట్లా అలవాటైపోయిందంటే ఇంక మందిరం అయిపోయిన తర్వాత గుర్తురాదు కానీ మందిరం అయిపోయి భోజనాలంతా అయిపోయిన తర్వాత 2:30 అట్లా అయ్యేసరికి 3 అవుతుండేసరికి వెంటనే ఏం గుర్తొస్తుంది చెప్పండి? నాటికి గుర్తొస్తుంది. 3 అయిపోతుంది. 3 అయిపోయినా కూడా తొందర అనమాట. ఇంకా చూడండి, ఇంకా ఆ నడక ప్రారంభించి పరుగున సగం అర్ధగంట నాటికి అయిపోతుంది. అయిపోయినా పర్లా, చివరిలోనైనా వినాలని. అట్లా కొన్ని వారాలు అయిపోయింది, కొన్ని మాసాలు అయిపోయింది. ప్రభు గద్దించినాడు, ఇది ఎందుకు వస్తున్నావు దేవుని ఇంటికి? నా మీద ప్రేమతోనే వస్తున్నావా? నేనంటేనే ఇష్టమా, నాటికంటే ఇష్టమా? నేనంటే ఇష్టమైతే అంతా నీకు ప్రేమ ఉంటే నా దగ్గరే ఉండాలి కదా. అంటే ఇప్పుడు నాకంటే ఏమి ఇష్టం నీకు? నాటికి ఇష్టం. అందుకే కదా ఆ పరుగు, అందుకనే ఆ తపన, ఆలోచన. పశ్చాత్తాపడినాను. ఎన్నడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నడు కూడా అంటే ఆ దినాలలో దాని విషయమే అయితే మనసు అయితే ఒప్పుకోవచ్చుమా, అది పీగుతూ ఉంటుంది. అందుకని దాని మనసును ఏమంటామంటే కొన్నిసార్లు మనం చెప్పితే అది వినదు, మన మాట వినదు. అందుకని ఏం చేయాలి, మనసుని ఏం చేయాలి చెప్పండి? చంపేసేయాలా. పాట అయితే పాడతాం, ఏమని పాడతాము చెప్పండి? లోకము శరీరము లాగినను లోబడక నేను అంతా వస్తుంది. మనసుని అడుగుతాం, మందిరానికి వెళ్ళమంటావా, ఏంటి నీ సంగతి అంటే, ఏం పోతావులే అంటే దాని మాట అనేది గమ్ము మానుకునేది. ఆరోగ్యం అంతా బాగుందా, తల దిమ్ముగా ఉంది, అవునా అట్లాగనా, అట్టే సరేలే. కానీ ఎన్నోసార్లు ఎందుకు జ్ఞాపం చేస్తానంటే ఈ చివరి దినాలలో మనం ఏం అభ్యాసం చేసుకోవాలా? ఎవరు ఎందు నీవు నేను ఆనందించవలసిన వారు ప్రభు రాకడ దినాలు సుమా. కాబట్టి నీ సంతోషం ఏంటి? దేని కొరకే తాపత్రయపడుతున్నావు, దేని కొరకే పరిగెత్తున్నావు చెప్పగలవా? నా ప్రభువే నా సంతోషం, ఆయనది నేను ఆనందిస్తున్నానని. సండే క్లాస్లో చక్కని పాట ఉంది. యేసు నెరిగి యుండుటే ఆనందం ఆనందం, యేసు నెరిగి యుండుటే ఆనందం, ఈ సంతోషం నాకిమ్ము నాదు ప్రార్థన ఇదియే, నాకు క్రీస్తే సర్వము సమస్తము, నాకు క్రీస్తే సర్వము సమస్తము, వాక్యం పాటించుటయే ఆనందం ఆనందం, వాక్యం పాటించుటయే ఆనందం, ఈ సంతోషం నాకిమ్ము నాదు ప్రార్థన ఇదియే, నాకు క్రీస్తే సర్వము సమస్తము, నాకు క్రీస్తే సర్వము సమస్తము. ప్రార్థించుటయే నాకు ఆనందం ఆనందం, ప్రార్థించుటయే నాకు మళ్ళీ పడదాం అందరం. ఇది ఇచ్చాను. ప్రార్థించుటయే నాకు ఆనందం. పాటైనా ఆనందంగా పాడండి, తర్వాత సంగతి మళ్ళీ పాడదాం. ప్రార్థించుటయే నాకు ఆనందం ఆనందం, ప్రార్థించుటయే నాకు ఆనందం, ఈ సంతోషం నాకిమ్ము నాదు ప్రార్థన ఇదియే, నాకు క్రీస్తే సర్వము సమస్తము, నాకు క్రీస్తే సర్వము కాబట్టి ప్రభుని ఆశ్రయించడం అంటే ఇదేనా? ఇదే ప్రార్థన మనం చేసుకుంటున్నామా? ప్రభా ఈ సంతోషం నాకిమ్ము ప్రభా, ఇలాంటి సంతోషము వాటి ఎందుకు సంతోషించట్లుగా ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకోవాలని ఆకలి సంతోషం పుట్టినట్లుగా సహాయం చేయి, ఇష్టం పుట్టినట్టుగా చేయి. వాటి నాకు ఇష్టం లేదు. ఏం కారణం? లోపమంతా మందం అయిపోయింది, లోకమంతా చేరిపోయింది. ఉదాహరణకు చిన్నపిల్లలకు కడుపు మందం చేసింది అంటారు. ఇక్కడ ఏమంటారు బ్రదర్? ఏమంటారండి? అంటే మోషన్ కాదు, ఏమంటారు? పోక చెప్పండి, మీ కొత్త ప్రాంతం కదా. నేను ఇక్కడ ఏమంటారు అంటే పిల్లలకి మోషన్ కానప్పుడు వాళ్ళకి ఏం తినబుద్ధి కాదు, అప్పుడు కడుపు మందం అంటారు మా ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో. ఇక్కడ ఏమంటారండి? చెప్పవాకండి, నేను తెలుసుకుంటాను కదా. ఏదో చెప్పారు, మీరు ఏమన్నారు? పోతంటారా? అదే నేను అడిగింది. పోతంటారు. కడుపు మందం చేసి ఉంటుంది అన్నమాట. అంటే లోపలంతా వేస్ట్ చేరిపోయి ఉంటుంది. మందం చేసిన వాడికి గుర్తు ఏంటంటే వాడికి ఏం తినబుద్ధి కాదు, ఆకలి అనిపించదు. వాడికి బిర్యానీ పెట్టినామనుకోండి ఏమంటాడు? అంటాడు. ఏమంటాడు చెప్పండి? అంటే అది రుచికరమైంది, మంచి వాసన వస్తుంది, ఇది తినబుద్ధి కాదు. ఏం కారణం? లోపల ఏమైపోయింది? అంతా
మందం చేరిపోయింది, అంత వేస్ట్ చేరిపోయింది, ఆకలి పుట్టట్లే. అందులో డాక్టర్లు వెళ్ళిపోతారు, పిల్లలు తీసుకుపోయి, ఏ జబ్బు ఉండదు, పోయి డాక్టర్ గారండి మా వాడికి ఆకలి అవ్వడానికి టానిక్ రాయండి అంటారు. మళ్ళీ ఫీజు కట్టి మరీ వీళ్ళు రాయించుకుంటారు. ఏం కారణం? కాబట్టి అదంతా వ్యర్థమంతా పోయిన తర్వాత ఏం పుడుతుంది? లోపల ఆకలి పుడుతుంది. వాడు వేడి పప్పుచారు వేసిన ఆవురు మంది తింటాడు, అది ఆ రుచిని ఆస్వాదించగలుగుతాడు. ఈ కారణం ఏంటంటే చివరి దినాల్లో ప్రియులరా, దేవుని యొక్క ప్రజలముగా నిజముగా చెప్పగలమా, నేను నా ప్రభువుని ఆశ్రయిస్తున్నాను, ఆయన మీద ఆధారపడుతున్నాను, ఆయనలో సంతోషిస్తున్నాను, ఆయన తప్ప లోకంలో నాకు సంతోషదాయకమైంది మరి ఏది కూడా లేదు, ఆయన తర్వాత ఏదైనా ఎవరైనా చెప్పగలమా? చెప్పగలిగితేనే నేను ఆయన ఆశ్రయించినట్లు, లేకపోతే ఊరగా చిలక పలుకులు పలికినట్లే. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ఎప్పుడైతే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో ప్రభుని ప్రేమిస్తామో, ఎప్పుడైతే ప్రభు విషయమైన వాంఛ ఆశ హృదయంలో పెంచుకుంటామో, ఎప్పుడైతే ఆయనే అన్నిటికంటే శ్రేష్టమైన వాడిగా మన హృదయంలో ప్రతిష్ఠించబడతాడో, అప్పుడు మన విషయమై దేవునికి ఏముంటుందంట తెలుసునా? ఏముంటుందంట? సంతోషం ఉంటుందంట. రండి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము దయచేసి 10వ వచనం అందరము 9-10 కలిసి ఉన్నాయి, నేను చదువుతానండి, గమనించండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలో కట్టంలో నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మల్లుకొనిన ఎడలా. మల్లుకోవడం అంటే అర్థం ఏంటి? నువ్వు ఎటువైపే తిరుగున్నావో, వేటి వైపు అయితే చూస్తున్నావో, వేటి మీద ధ్యానం ఉంచుతున్నావో, వేటి మీద సంతోషం ఉంచుతున్నావో, వ్యర్థమైనటువంటివి, లోక సంబంధమైనవి, నిన్ను నష్టపరిచేవి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేయి, నీ సమయాన్ని నీ వ్యర్థపరిచేయి, దేవునితో సమాధానాన్ని చెడగొట్టేవి, వాటి వైపు నుంచి గనక నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో నేను ఆ ప్రభు మాట వినాలా, ఆయన కట్టలు అనుసరించాలా కనుక ఆయన వైపు మల్లుకుంటే, ఆయన వైపు తిరిగితేనంట, దేని వాక్యం చదవండి, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు, అప్పుడు సంతోషం కలిగిద్దంట దేవునికి, నీ విషయమే నా విషయమే ఆనందం పుట్టిద్దంట. ఆనందములో నుండి వచ్చే మేలే నా యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. అర్థమవుతుందా? చెప్పగలమా ప్రభువుని ఆయన ఆనందించుచున్నాడు అని? అందుకు దేని వాక్యంలో సొలొమోనుకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చినాడు, అంత ఐశ్వర్యం ఇచ్చినాడు, అంత పరాక్రమాన్ని ఇచ్చినాడు, అది యుద్ధాలు చేసిన అవసరం లేకుండా చేసినాడు అనుకోండి, అంత ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? దేవుడు దావీదుతో చెప్పినాడు. దావీదు ఏమని చెప్పినాడు? నీ కుమారుడు నా మందిరాన్ని కడతాడు, ఆ సమయంలో నేను ఏ యుద్ధాలు లేకుండా చేస్తాను అని చెప్పినాడు. చెప్పిన తర్వాత సొలొమోను కూడా మరి ప్రభువుని ప్రభు నీకేం కావాలంటే మరి జ్ఞానం అడిగినాడు, దేవుని ప్రజల కొరకు అడిగినాడు, దేవుడు సమస్తాన్ని కూడా ఇచ్చినాడు. ఎందుకోసం ఇచ్చినాడు? అయితే దావీదు చెప్పినప్పుడే చెప్పాడు, ఏమన్నాడంటే, నీ కుమారుడు నా మాట విని నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నేను నీ తర్వాత నీ కుమారుడు సింహాసనం స్థిరపరిచి తమ ద్వారా నా మందిరం కట్టించుతానని చెప్పిన తర్వాత సొలొమోను విషయమై దేవుడు అంత ఐశ్వర్యం ఇచ్చి అంత జ్ఞానం ఇవ్వడానికి కారణం ఏమిటి అని అంటే, కానీ సొలొమోను తనంతట తానుగా ఆత్మీయంగా సిద్ధపడ్డాడు, ప్రభు కూడా సిద్ధపడ్డాడు. అందుకని కలలో కూడా మనం మెలుకులో కూడా దేవుడు, దేవుని ప్రజలు, దేవుని మందిరము, దేవుని పరిచయం, దాని మీద ధ్యాస ఉండదు. సొలొమోను నిద్రలో కూడా తన ధ్యాస అంతా దేవుని ప్రజలే. ప్రభా ఏమి కాంటే కోరుకోమని అంటే తన కన్నులేత ఏమి కనిపించట్లే, గొప్ప రాజుని చేయని కానీ ఐశ్వర్యంతో చేయగాని ఏమీ అడగలేదు. ఏమన్నాడు? ప్రభాని. అందుకని తలంపేందంటే అలాగా సిద్ధపరచబడ్డాడు కాబట్టి దేవునికి సంతోషం అయిపోయింది సొలొమోను చూసి. అబ్బా నిజంగా దావీదు కుమారుడు అనిపించినావు, దావీదు నన్ను ఎట్లా సంతోషపెట్టినాడో, నువ్వు ఎంత చక్కగా దేవుడు ఎట్లా సిద్ధపరిచినాడు చూడ. అంటే జ్ఞాపం పెట్టుకోవాలా, ప్రతి వారిని కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. అయితే మనల్ని దేవునికి అప్పగించుకొని సిద్ధపడటానికి మనం ఇష్టపడితేనే అది సాధ్యమవుతుంది. కానీ ప్రభు కూడా సొలొమోను సిద్ధపరిచినాడు, సొలొమోను కూడా ప్రభు కొరకు అలా సిద్ధపడ్డాడు. అందుకనే షేబా దేశపు రాణి వచ్చినప్పుడు ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఏమని సాక్ష్యం ఇచ్చింది తెలుసా? నీ దేవుడు ఇంత శ్రేష్టమైన స్థానం మీకు ఎందుకు ఇచ్చినాడు నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే నీ దేవుడు నిజమైన దేవుడు, ఆయన్ను సంతోషపెట్టావు, నీ విషయం ఆయనకు ఆనందం కలిగింది కాబట్టి ఇవన్నీ దేవునికి ఇచ్చినాడు అని షేబా దేశపు రాణి చెప్పగలుగుతా వచ్చింది. అంటే 1 రాజుల గ్రంథం
దయచేసి 10వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన, ఏమని చెప్తుంది? నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజులుగా చేసి. కాబట్టి దేవుని పిల్లలు జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ దినాల్లో మనం పరచవలసిందంటే మన ప్రభువునే. ఆయన మీద ఎంతమే ఆధారపడతాము, ఎంతగా ఆయన ఇష్టానికి అప్పగించుకుంటాము, ఎంతగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం అప్పగించుకుంటాము, ఎంతగా ఆయన్ని ప్రేమించడానికి ఇష్టపడతాము, ఆయన ఎందుకు సంతోషించడానికి ఇష్టపడతాము, మన విషయమై ప్రభు కూడా సంతోషించేవాడు. అందుకే దీని వాక్యంలో ఇంకొక చిన్న మాట చూపించి నేను ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథం దయచేసి మొదటి అధ్యాయం 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరుచుటయందు ఆనందించు నీ దాసుల మొర. చూసారా, దేని వాక్యంలో ఏం రాయబడుతుంది? నా వెనకాల పలకండి. నీ నామమును భయభక్తులతో ఘనపరుచుటయందు ఆనందించు నీ దాసులు. మనం ఎలా ఉండాలి చెప్పండి? ఏం ఆనందం ఉండాలా? దేవునియందు భయభక్తులు కలిగి ఆయనను ఘనపరచుటలో ఆనందించాలి మనం. నా ప్రభు కొరకు నేను ఇంతగా భయపడ్డాను, ఈ పని మానుకోవడానికి కారణము కానీ మరి అది నాకు సంతోషమైంది, ఎందుకంటే నా ప్రభు నేను కనపరచాలి కాబట్టి. ఈ పని నేను చేయాల్సి వచ్చినా, నా కష్టమైనా నేను చేశాను, అది నాకు సంతోషము, ఎందుకనంటే నా ప్రభువుని కనపరచాలి కాబట్టి. ఆయన కనపరచుటయందు ఆనందించు ఆయన దాసులు. ఈ చివరి దినాలలో దేవుని ప్రేలంగా ఎంత మేర ఆయన ఘనపరచడమే నీ సంతోషమా? ఆయనే నీ జీవితంలో సంతోషానికి మూలమా? నువ్వు ఆశ్రయించుతున్నది, నువ్వు ఆధారపడుతున్నది, అన్ని విషయాలు అప్పగించుకుంటుంది ఆయనకేనా, ఆయన వాక్యమునికేనా? మొదట నిర్ధారణ చేసుకునవలసి ఉన్నది. అప్పుడే ఆయన నీ యందు ఆయన యందు ఆనందిస్తాడు. తద్వారా ఆ ఆనందములో నుండి వచ్చే మేలులు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దాంట్లో కొనసాగింపు కానీ ఆయన్నే చేయలేనటువంటి ఆ వాగ్దానం, ఆ కార్యం ఏదైతే ఉన్నదో అది నీ యొక్క నా యొక్క జీవితంలో ప్రభు జరిగించేవాడు. చివరి దినాల్లో అలాంటి కృప ప్రభు నీకు నాకు అనుగ్రహించి మనకు సహాయపడుగాక. రండి ప్రార్థన చేస్తాం.